దేవుడు మనిషికిచ్చిన విలువైన జీవితాన్ని మరచి భౌతిక సుఖ సంతోషాలను అనుభవిస్తూ చివరికి దేవుడినే మరచి పనికి మాలిన వాడిగా మారి నిత్య నరకానికి పాత్రుడైనాడు. ప్రతి మనిషి ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు తనకిష్టమొచ్చినట్లు జీవిస్తాడు. కానీ అదే జీవితం కాదని, తీర్పు దినము ఒకటి ఉన్నదని తెలుసుకోవాలి. పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు. మరణించిన తర్వాత వేరొక లోకముందని గ్రహించాలి. అదే నరకం, పరలోకం. అందరికీ దేవుడు ఉన్నాడనియు, మోక్షం ఉన్నదనియు, నిత్య నరకాగ్ని ఉన్నదనియు తెలుసు. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? దేవుడు ఎవరిని విడిచిపెట్టక పాపము చేసిన జనులందరినీ, అనగా అన్యులనియు, విశ్వాసులనియు, కాపురులనియు భేదము లేకుండా నరక శిక్షను విధించును. 이제 소용없어! 너는 나의 것이 되었다! 주님, 이 사람은 왜 이곳에 왔습니까?
알았지. 고나면 행복해질 줄 알았지. మేడం, యేసే దేవుడని నమ్మండి. ఓ సారీ, నో. ఒక వ్యక్తి ఈ భూమి మీద తనకిష్టం వచ్చినట్లు జీవించి నరకములో ఎలా శిక్ష అనుభవిస్తున్నాడో ఇప్పుడు మనము చూడబోతున్నాం. నీకోసం పాతాళం ఆశగా చూస్తుంది. అయ్యో, ఇదే లోకమా బాబు, ఎంత భయంకరంగా ఉంది. ఆ నాలుకల్ని బల్లెలతో పొడుస్తున్నారు, అగ్నితో కాలుస్తున్నారు. ఇదే లోకం బాబు. మోసకరమైన నాలుక, ఆయన నీకేమి చేయను, ఇంతకంటే అధికముగా నీకేమి చేయను. తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలార్జుల వాడిగల బాణములను నీ మీద వేయునని ఎప్పుడు చదవలేదా? వీడొక తాగుపోతుంది, మందుపోయింది వీడికి. తాగరా, తాగు, తాగరా, తాగు. అయ్యో, ఇక్కడ ఎలాగైనా తప్పించుకుని పోవాలి. అయ్యో బాసు, నన్ను మర్చిపోయా బాసు, ఆగు బాసు, నేను వస్తున్నా బాసు. రా బాబు, భూమి మీద నీతో నుండి నా బతుకంతా పాడైపోయింది. చక్కగా దేవుని మాటలు విన్నా నా బతుకంతా బాగున్నాను. అయ్యో, నన్ను ఇప్పుడు ఎవరు రక్షిస్తారు? అయ్యో, నాకు మార్గం ఏది? అయ్యో, నాకు దారి ఏది? నన్ను రక్షించేవారు లేరా? అయ్యో, నన్ను రక్షించేవారు లేరా? అయ్యో, వాడు తాగుబోతున్న వాడి నోట్లో అగ్ని పోతున్నారు. నా గతి ఏంటి? అయ్యో, మరలా ఈ దుర్మార్గుల చేతిలో చిక్కాను. నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు.
ఆ నరకానికి వెళ్ళే పరిస్థితి నీలో ఉన్న పాపమే. మనిషి శరీరంలో ఉన్న పాపమే ఆ మనిషితో అనేకమైన చెడు కార్యాలు చేయిస్తూ, ఆ పాపము అది పాపము కాదు, తప్పు లేదు, సుఖాన్ని అనుభవించని చెప్పి పరస్త్రీలతో వ్యభిచారం చేయిస్తూ, జారత్వం చేయిస్తూ, అక్రమ సంబంధాలు కలిగేటట్టుగా పాపము చేస్తుంది. అలాగే సత్యాన్ని తెలుసుకోకుండా ఉంచేందుకు మద్యమనే మత్తులో ముంచి వారిని మాయలో పెట్టి, పేకాటనే మాయ, జూదము, రకరకాల జూదము, మరి చెడు అలవాట్లు, చెడు వ్యసనాలతో ఆ మనిషిని పాడు చేస్తుంది పాపము. ఆ పాపానికి సపోర్టుగా ఉండి నడిపించేవాడు సాతానుడే. ప్రియులారా, దేవుడు ఆయన పరిశుద్ధ గ్రంథంలో మన కోసం కొన్ని మాటలు రాయించాడు. జారస్త్రీ మార్గముల తట్టిని మరుగును తొలగని దారి తప్పి అది నడిచి త్రోవల్లోనికి పోకుము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళములకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. మరియు మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడను. అది వలల వంటిదై, ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందరు గాని పాపాత్ములు దాని వలన పట్టబడదురు. కాబట్టి ప్రియులారా, మీరు చేస్తున్న ప్రతి పనులను దేవుడు చూస్తున్నాడు, రికార్డ్ చేస్తున్నాడు అని గ్రహించి అదే దృశ్యాలు మీకు చూపిస్తాడని భయపడి పాపాన్ని విడిచిపెట్టండి. అయ్యో, నా పాపములన్నీ ఇక్కడ చూపిస్తున్నారు. అయ్యో, భూమి మాట చెబితే నేను నమ్మలేదే. చాలు, ఆపండి, నన్ను క్షమించండి, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నన్ను క్షమించండి. లాక్కు వెళ్ళి బాధించండి. అయ్యో, నన్ను రక్షించండి, వదలండి, నేను రాను, నేను రాను. భూమి మీద ఉన్నప్పుడు విచ్చలవిడిగా పాపం అనుభవించావు కదరా, దాని ఫలితం అనుభవించవా? అనుభవించరా, ఫలితం అనుభవించవు. నీకు ఇదే సరైందిరా. ఏరా కండల వీరుడా, డబ్బుందని, బలముందని, బలగముందని విచ్చలవిడిగా విర్రవీకి పాపం చేసావు కదరా. అనుభవించరా, నా చేతిలో పడ్డావు, అనుభవించరా. అసలు అతడు తలకాయ తీసేయాలరా, తలకాయ తీసేయాలి. ప్రియులారా, చూసారా నరకం ఎంత భయంకరమైందో? ఇక్కడికి ఎవరు వస్తారు తెలుసా? పిరికివారును, అవిశ్వాసులను, అసఖ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణమని దేవాది దేవుడని పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఈ మాట నమ్మండి. అబద్ధం నమ్మి దేవుడికి దూరం వీళ్ళు తీసుకెళ్ళి ఆ చెట్టు కొయ్యలకి వచ్చండి, నరక బాధను రుచి చూపించండి. ఏరా, ఎలా తప్పించుకోగలవు? ఇది మీ లోకం కాదరా తప్పించుకోవడానికి. ప్రియులారా, పాపానుకున్న గుణం ఏంటంటే పాపం చేసే ముందు ఊరిస్తుంది, చేస్తున్నప్పుడు సుఖాన్ని ఇస్తుంది. పాపం చేసిన తర్వాత ఇదిగో ఇలాంటి వేదనకరమైన స్థలానికి తీసుకొస్తుంది. కాబట్టి పాపం విడిచి పరిశుద్ధంగా జీవించమని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. పాపం చేస్తారా, అంతు చూస్తా. ఈ భయంకరమైన నిత్య నరకాగ్ని నుండి తప్పించే ఏకైక మార్గము యేసుక్రీస్తు మాత్రమే. యేసు నేనే మార్గమును, సత్యమును,
జీవమును. నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించున్నది. మారు మనసు పొంది స్వార్థ నమ్ముడి. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. క్రీస్తుతో కూడా పరిశుద్ధులు 1000 సంవత్సరాలు రాజ్యము చేయదు. జీవగ్రంథంలో రాయబడలేదు, వాడు అగ్ని గంధకాలతో మండు గుండంలో పడవేయబడును. ఇది రెండవ మరణం. కాకపోతే అట్టి తీర్పుకు గురి కాకముందు వాడు ఆయన ఎదుట నిలిచి తన క్రియలకు తాను తీర్పు పొందును. ప్రకటన 21:1-2. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకనూ లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని. ధవళ సింహాసనపు తీర్పు పూర్తయిన తరువాత క్రొత్త ఆకాశము క్రొత్త భూమి తిరిగి మరలా సృజింపబడతాయి. ఆ క్రొత్త ఆకాశములో ఇక సూర్యుడు ఉండడు, కాని పెళ్లి కుమార్తె వలె అలంకరింపబడి సిద్ధంగా ఉన్నటువంటి ఆ నూతన యెరూషలేమే సూర్యునిగా ప్రకాశిస్తాడు. ఆ నూతన యెరూషలేములో యేసు తానే వారికి సూర్యుడై వారి మీద ప్రకాశిస్తూ ఉండగా, ఈ నూతన యెరూషలేం క్రొత్త భూమి మీద ఉండు ప్రజల కోసం క్రొత్త ఆకాశములలో ప్రకాశిస్తూ ఉంటాడు. ఇక్కడి నుండి క్రొత్త యుగాలు ప్రారంభమవుతున్నాయి. ఇకంతా సమస్తము నూతనమవుతుంది.
ప్రియ స్నేహితులారా, నరకం ఎంత భయంకరమో ఇంతవరకు మనం చూసాము. ఇది కేవలం మానవుని రూపకల్పన మాత్రమే. కానీ రాబోవు ఆ మహాభయంకరమైన గంధకములతో కూడిన అగ్నిగుండము, దానిలో నిత్యము కాలుతూ ఉండాలి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ మహావేదనకరమైన అగ్నిగుండములో చిన్నవారని, పెద్దవారని, ధనవంతులని, పేదవారని భేదము లేదు. ఆ తీర్పు దినమున జన్మ పాపము, కర్మ పాపము ఫలితమే నిత్య నరకము. మానవుడు ఎన్ని నోములు, పూజలు, తీర్థయాత్రలు చేసినా మానవుని పాపము పోదు. మానవుని పాపము పోవాలంటే రక్త ప్రోక్షణం జరగాలని వేదముల సారాంశం. అందుకే లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యజ్ఞ పశువుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మచ్చ, ముడత, కలంకమైనను లేనివానిగా, జన్మ పాపము, కర్మ పాపము లేనివానిగా నిరూపించబడి 2015 సంవత్సరాల క్రితమే మన కొరకు శిలువ బలియాగము ద్వారా మానవుని పాప శిక్ష నుండి తప్పించి మోక్షం ప్రసాదించారు. ఇప్పుడు నీవు పాపినని గుర్తించి ఒప్పుకొని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి యేసుని సువార్తను నీవు నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం పొందితే నీవు రక్షించబడి మోక్షములో నెమ్మదితోనూ నిత్యానందముతోనూ యుగయుగములు యేసుతో కూడా జీవిస్తూ ఉంటావు. ఈ క్షణము నీది, రేపు నీది కాదు. రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. ఈ క్షణమే నీవు చనిపోతే ఎక్కడికి వెళతావు? నరకానిక, పరలోకానిక? నరకం ఎంత భయంకరమో ఒక్కసారి ఊహించుకో. అది మహాశ్రమ, మహావేదనకరము. పరలోక మార్గము యేసుక్రీస్తు మాత్రమే. ప్రియ స్నేహితుడా, నీకు ఏ మార్గం కావాలి? నరకమా, పరలోకమా? నీవే ఆలోచించు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. నేడే రక్షణ దినం. ఆ దేవుడు మిమ్మలను దీవించి పరలోక రాజ్యము మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మీ సహోదరుడు పాస్టర్ ఆర్ రాజారావు.